హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మామిడికాయ పులిహోర ఎలా చేసుకుందామో చూద్దాం రండి. రెగ్యులర్గా నిమ్మకాయ చింతపండుతో చేసుకునేటటువంటి పులిహోర బోర్ కొట్టేసి ఉంటే ఎండాకాలం వచ్చింది కాబట్టి మనకి మామిడికాయలు దొరుకుతాయి. ఆ మామిడికాయలతో పుల్లగా మామిడికాయ పులిహోర చేసేసుకుందాం రండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని ఉంచుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని తీసేసుకోండి. ఇక్కడ నేను చేస్తున్న పులిహోర ముగ్గురికి సరిపోతుంది. ఇలా తీసుకున్న రైస్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోండి. ఇలా నూనెని యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తానికి నూనె పట్టే విధంగా బాగా ఒకసారి కలబెట్టుకోండి. ఇలా రైస్ అంతా బాగా కలబెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. రైస్ అనేది చల్లారిపోతుంది. ఈలోపు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక మామిడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా తుడుచుకోండి. అలా తుడుచుకున్న మామిడికాయని పైన ఉన్నటువంటి చెక్కుని తీసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మామిడికాయ పైన ఉన్నటువంటి చెక్కుని తీసేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత తురిమే దాంతో మనం మామిడికాయని సన్నగా తురుముకుందాం. మీరు మిక్సీ జార్లో అయినా కానీ వేసుకోవచ్చు, ముక్కలుగా కట్ చేసుకొని. కాకుంటే అది గుజ్జుగా అయిపోతుంది. అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఇలా తురుముకోవటం వలన మన పంటికి మామిడికాయ అనేది తగులుతూ ఉంటుంది. ఇలా తురుముకున్నటువంటి మామిడికాయని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత పెనంలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వేరుశెనగ గుండ్లు కొన్ని వేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు వీటన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం. పులిహోరలోకి వీటిని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వీటన్నిటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలను కూడా కొంచెం ద్వారగా వేపుకుందాం. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుంది. ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలబెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మామిడికాయ తురుమును కూడా అన్నిటికీ పట్టే విధంగా బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకుంటూ మనం మామిడికాయ అనేది బాగా ఉడకనివ్వాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా పట్టే విధంగా కలబెట్టుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా కలబెట్టుకొని మామిడికాయ అనేది బాగా మెత్తపడాలి. ఇలా మెత్తపడినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం. మనం ఇందాకలా రైస్లోకి ఆయిల్ వేసి కలుపుకొని చల్లారటానికి పక్కన పెట్టుకున్న రైస్ని తీసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోండి. మనం ఇందాక రెడీగా పెట్టుకున్నటువంటి మామిడికాయని ఇందులోకి కొంచెం యాడ్ చేసుకోండి, తాలింపుని. ఇలా ఒకసారి బాగా కలబెట్టుకొని మీకు కనుక సరిపోలేదు అనుకుంటే ఇందాక ఉన్నటువంటి తురుముని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది మీకు సరిపోతే మీరు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నాకు సాల్ట్ సరిపోతే 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి అంతా పట్టే విధంగా బాగా కలబెట్టుకోండి. అంతేనండి, చాలా చక్కగా మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.